ఇప్పుడే చూసొస్తున్నా గీతాంజలి మళ్ళీ వచ్చింది. సరే మళ్ళీ వచ్చింది కదా ఒకసారి చూద్దామని వెళ్ళాను కానీ మామూలుగా లేదు భయ్యా. చాలా క్యూట్గా చాలా గ్లామరస్గా తిరిగి వచ్చింది. అండ్ స్టోరీ విషయానికి వస్తే మాత్రం లైన్ ఎర్రగా తీసింది. ఫస్ట్ హాఫ్ని తీసుకొచ్చి సెకండ్ హాఫ్ కలిపారు కానీ నిజంగా కొన్ని డైలాగ్స్ అయితే అన్నా మామూలుగా నవ్వలేదు. సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఎర్రగా తీసింది. ఫుల్ కామెడీ, దెయ్యాలతో కామెడీ చేయించి ఆల్రెడీ చాలా సినిమాలు చూసాం దెయ్యాలతో కామెడీ చేయడం, కానీ ఇది నెక్స్ట్ లెవెల్. అసలు ఆ పంచి డైలాగ్ లేదన్న ఆ కామెడీ అది ఇది మామూలుగా లేదు. ఒక్క మాట చెప్తా, గీతాంజలి మళ్ళీ వచ్చింది కాదు ఎర్రగా తీసింది అంతే. సినిమా సూపర్ హిట్ అన్న. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వెళ్ళాలి. పిల్లలు అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ అయితే మాత్రం ట్విస్ట్ అయితే మాత్రం ఎర్రగా తీసింది. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం అల్టిమేట్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్ అన్న. భయ్యా గీతాంజలి మళ్ళీ వచ్చింది. గీతాంజలి 1లో మనం ఎంత ఫుల్ ప్లెడ్జ్డ్గా నవ్వుకుంటామో, ఎంత భయపడతామో, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కావచ్చు, ఆ స్టోరీకి కావచ్చు, ఎంత కనెక్ట్ అవుతామో సేమ్ మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ కనెక్ట్ చేశారు. కోన వెంకట్ గారు చాలా అంటే చాలా ఫుల్లీ ప్లాన్ చేసి మరి మన అందరి హృదయాలు దోచేస్తారు నిజంగా ఈ సినిమాలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ మధ్య ఉన్న ఇందులో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా అల్లుకుపోతుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్లు బాగా నచ్చేస్తాయి మన అందరికీ. దానికి రీజన్ ఏంటంటే సత్యం రాజేష్ బ్రో కావచ్చు, శంకర్ గారు కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి అని కావచ్చు, వీళ్ళందరూ ఆల్రెడీ ఇప్పుడు బాగా రైజింగ్లో ఉన్నారు, హీరోలుగా ఉన్నారు. సో వాళ్ళు మళ్ళీ అదే క్యారెక్టర్లు చేయడం అనేది చాలా మంచి విషయం. అసలు అంజలి గారి క్యారెక్టరైజేషన్ కానీ ఇందులో వచ్చిన ప్రతి క్యారెక్టరు ఫుల్ ప్లెడ్జ్డ్గా నవ్విస్తాయి, అలాగే కొంచెం భయపెడతాయి కూడా. ఇందులో చేసిన సాయి కుమార్ గారు వాళ్ళ బ్రదర్ ఉంటారు, ఆయన క్యారెక్టర్ రవిశంకర్ గారి క్యారెక్టరు, ఆయన వాయిస్ ఓవర్ ఉంటుంది భయ్యా, తడిసిపోతాయి ప్యాంట్లు అయితే నిజంగా. చాలా అంటే చాలా భయం వేసింది. కానీ బట్ మళ్ళీ సునీల్ గారు ఎంట్రీ వచ్చిన తర్వాత దెయ్యాలతో కూడా ఎలా బిహేవ్ చేయొచ్చా, సత్య బ్రో సునీల్ గారి కాంబినేషన్తో చాలా ఫుల్ ప్లెడ్జ్డ్గా నవ్వుకున్నాను. చాలామందికి సినిమాలంటే సీక్వెల్ అంటే ఏదో తీయాలి, సక్సెస్ఫుల్ సిరీస్ కాబట్టి తీయాలని కాకుండా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక కంటెంట్ ఎంచుకొని తీయడం అనేది కోన వెంకట్ గారికే సాధ్యమైంది. నిజంగా ఈ మధ్య వచ్చిన సినిమాలు అన్నింటిలో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేనైతే. థియేటర్కి రండి, ఖచ్చితంగా వచ్చిన ప్రతి ఒక్కడు కడుపుబ్బ నవ్వుకుంటాడు. పిల్లలతో వచ్చినా పర్లేదు, హాయిగా నవ్వుకుంటారు, అంత ఫన్గా ఉంది. చిన్న సీన్లు భయం కలిగించినా కూడా భయపడరు ఎవరు, నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ప్లీజ్ డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, కమ్ థియేటర్స్. గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ సీక్వెల్ భయ్యా. గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీకి సీక్వెల్. అంటే మూవీ అంటే అంత స్టోరీ లైన్ అంటే ఏముండదు, కానీ అంటే కామెడీ పరంగా కొంచెం హారర్ రెండు మిక్సింగ్ ఎట్లా ఉంటుంది అన్నట్టుగా చూపించారు. బాగుంది అంటే తీసుకెళ్లే విధానం బాగుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. దాంట్లో చిన్న బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ బాగా హైలైట్ చేశారు భయ్యా. ఆ బొమ్మను బాగా రెడీ చేయడం కానీ, ఆ మాట్లాడే విధానం, ఆ బొమ్మ కానీ బాగా హైలైట్ అయింది. అంటే ఇంటర్వెల్ బ్యాక్ ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ బాగా హైలైట్ అవుతుంది. క్లైమాక్స్ సీన్లో మనకి ఫైట్ సీన్ ఉంటుంది, అంజలి గారికి ఇద్దరికి ఫైట్ సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే బాగా హైలైట్ పెట్టాడు భయ్యా. గూస్ బంప్స్ వస్తాయి క్లైమాక్స్లో, మీకు బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే సమ్మర్లో మీరు బాగా ఎంజాయ్ చేయాలంటే కామెడీ పరంగా చూసుకుంటే గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీకి వెళ్ళండి, మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి. సునీల్ గారి క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేస్తాం, బాగా కామెడీ అంటే కెమెరామెన్ కింద ఆ ఫోటో బాగా ఎంజాయ్ చేయొచ్చు. కామెడీ పరంగా బాగా సునీల్ గారు ఎంజాయ్మెంట్ చేస్తారు మనల్ని. బాగుంది మూవీ అయితే, ఎక్సలెంట్ ఉంది.